హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రకరకాల పేర్లతో పిలువబడే ఈ రేగి పండ్లు యూఏఈ దేశంలో చాలా ఎక్కువగా దొరుకుతాయన్నమాట. ఈ రేగి పండ్ల చెట్లు ఎక్కువగా ఇసుక నేలల్లోనే పెరుగుతాయి. కాబట్టి ఈ ఎడారి దేశాల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట రేగి పండ్ల చెట్లు. రేగి పండ్ల చెట్లను చూశాను కానీ ఇంత పెద్ద చెట్లను నేనైతే ఎప్పుడూ చూడలేదు. దుబాయ్ ఔట్‌స్కట్స్‌లో ఎక్కువగా చెట్లుంటాయన్నమాట. కానీ అలైన్ సిటీలో అయితే ఊరు మధ్యలోనే చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఈ రేగి పండ్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెద్ద పెద్ద రేగి పండ్ల గురించి ఇక్కడ వాళ్ళకి తెలుసు కానీ, ఈ చిన్న రేగి పళ్ళ గురించి వీళ్ళకి తెలీదనుకుంటా. అందుకే రోడ్ల మీద ఇలా పడున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు. అదే మన ఇండియాలో అయితే వీటిని చాలా డబ్బులకి అమ్ముకోవచ్చు. ఇండియాలో జనాలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి చెట్లు గనక ఉంటే వీటిని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ చూడండి ఈ దేశంలో అయితే వీటిని తొక్కిపడేస్తున్నారు. వీటిని జుజుబీ ఫ్రూట్స్ అని పిలుస్తారు. అంతేకాదు చైనీస్ ఫ్రూట్స్ అని, రెడ్ డేట్స్ అని కూడా అంటారు. ఈ అలైన్ సిటీ నిండా ఇవే చెట్లున్నాయి. డేట్స్‌తో పాటు ఈ రేగిపండ్ల చెట్లు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రేగిపండ్లు లోపల పురుగులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని తినాలి. ఈ రేగిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదట. చూసారా ఎన్ని రేగిపండ్లున్నాయో ఒక పెద్ద కవర్ నిండా వచ్చాయి. ఇవన్నీ ఫ్రీనే, డబ్బులకు కాదు. ఈ రేగిపండ్లు లోపల విత్తనాలు లేవు. విత్తనాలు లేని రేగిపండ్లని నేను మొదటిసారి చూస్తున్నా. కొన్ని రేగిపండ్లు వగరుగా ఉంటాయి. కొన్ని రేగిపండ్లు చాలా తియ్యగా ఉంటాయి. కానీ ఈ విత్తనాలు లేని రేగిపళ్ళు చాలా తియ్యగా ఉన్నాయి. మేము ఉండే ఏరియాలో పెద్ద పెద్ద చెట్లు 3 ఉన్నాయి ఇంటి ఎదురు. ఇలాంటి విత్తనాలు లేని రేగిపండ్లని మీరు కూడా చూసారా?